బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లో 10,000 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ స్కామ్ కి బ్రేక్ పడింది. భూభక్షకుడు పేరుతో 10 టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో బయటపడ్డ భూభాగోతం హైకోర్టు తీర్పుతో కొలికి వచ్చింది. బినామీ పేర్లతో 142 ఎకరాల ప్రభుత్వ భూముల్ని చేరపట్టిన మాజీ ఐపీఎస్ వ్యవహారాన్ని 10 టీవీ ఏడాది క్రితం వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ భూములను కొట్టేయాలనుకున్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి వ్యవహారానికి చెక్ పెట్టింది. విచారణ అనంతరం 10 టీవీ చెప్పినట్లే అవి ప్రభుత్వ భూములని తేలింది. గతంలో మాజీ ఐపీఎస్ కుటుంబ సభ్యులు ఉమాదేవి, ఆరోగ్యారెడ్డి పేరిట అగ్రిమెంట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారి రిటైర్డ్ అయిన తరువాత ఓ రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. వెంటనే దాన్ని భూభక్షకుడు పేరుతో 10 టీవీ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. ప్రభుత్వం రాజేంద్రనగర్ ఆర్టీఓ చంద్రకళ నేతృత్వంలో ప్రత్యేక నివేదికను తెప్పించుకుంది. ప్రభుత్వం కోర్టును ఆశ్రయించక ఇవాళ భూములను స్వాధీనం చేసుకోవాలని తీర్పును వెల్లడించింది. తెలంగాణ డీజీపీ గ్రేహౌండ్స్ రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. ల్యాండ్ స్కామ్ ను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన 10 టీవీపై గ్రేహౌండ్స్ అధికారులు ప్రశంసలు కురిపించారు. 10 టీవీ చేసిన కృషికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ జనం కోసం నిజం కోసం అన్న విధంగా 10 టీవీ వ్యవహరించిందని కొనియాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఏకంగా 10,000 కోట్ల విలువైన గ్రేహౌండ్స్ భూమి, అందులో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమినే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ దానికి కన్నం వేసిన పరిస్థితి. వీటన్నిటిని కూడా 10 టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడం జరిగింది. గత ఏడాది దీనిపైన వరుస కథనాలు ఆ మాజీ ఐపీఎస్కి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. దాంతో ప్రభుత్వం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈరోజు హైకోర్టు దీనిపైన ఒక తాజా కీలకమైన తీర్పు ఇచ్చింది. గ్రేహౌండ్స్కు సంబంధించి 142 ఎకరాలు గ్రేహౌండ్స్కే చెందుతుందని చెప్పి హైకోర్టు తాజా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా పూర్తిగా నివేదిక ప్రభుత్వం ద్వారా నివేదికను రూపొందించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ మేడం అందరూ ఉన్నారు. వారితో మాట్లాడతారు. మేడం, ఈరోజు 142 ఎకరాలకు సంబంధించి హైకోర్టు తాజా తీర్పుని ఎట్లా చూస్తారు మీరు? మొన్న డిసెంబర్ 21 నాడు ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఆ రోజు ఢిల్లీ నుంచి అడ్వకేట్లను, సీనియర్ కౌన్సిల్ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ తరఫున బలమైన వాదనలు, రికార్డులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ రోజే మాకు క్లియర్గా కనిపించింది. అందుకే వాళ్ళు చాలా వీక్ అయ్యారు. గవర్నమెంట్ పక్షంగా వాదనలు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా తీర్పు వస్తుందని ఈరోజు మార్నింగ్ ఫస్ట్గా సీజే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కోర్టులో, హైకోర్టులో ఈరోజు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సింగిల్ జడ్జి ఏదైతే 2010లో ఇచ్చిన సింగిల్ జడ్జి ఆర్డర్ను ఈరోజు డివిజన్ బెంచ్ స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. కానీ 10,000 కోట్ల భూమి, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమిని ఒక మాజీ ఐపీఎస్ ప్రయత్నం చేయడం, వీటన్నింటి కూడా ఇప్పుడు అంత విలువైన భూమి ప్రభుత్వానికి దక్కింది. దీనిలో అంటే ఇది 1994లో దీని మీద లిటిగేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది క్లియర్గా 393 మంచిర్యాల విలేజ్ అండ్ గండిపేట్ మండలానికి సంబంధించిన, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో 393 అనేది సర్వే నెంబర్ అనేది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీంట్లో 1961లో అప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక 20 మందికి 7 ఎకరాల చొప్పున అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అసైన్మెంట్ రూల్స్ కూడా విరుద్ధంగా అప్పుడు ఇవ్వడం జరిగింది. దాన్ని క్లియర్గా ఈ అసైన్మెంట్ వయలేషన్ కింద 94లో ఎవరైతే ఈ అసైనీస్ ఉన్నారో వాళ్ళు వేరే ఒక ఆయన అల్లా బక్ష్ అనేట ఆయనకు అగ్రిమెంట్ సేల్ చేస్తే అది నోటీస్లోకి తీసుకొని ఇమీడియట్లీ దానికి డిఆర్ఓ దగ్గర అప్పీల్ వేయడం జరిగింది. అయితే డిఆర్ఓ వాళ్ళ పక్షాన గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పిస్తే దాన్ని కలెక్టర్ గారు ఇమీడియట్లీ సుమోటో టేకప్ చేసుకొని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు ఛాలెంజ్ చేస్తే కూడా సుప్రీంకోర్టు ఏం లేదు, కలెక్టర్ గారు రూల్ ప్రకారం ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్తే కలెక్టర్ గారు 2003లో దీన్ని స్పష్టంగా ఇది అసైన్ భూమి, తర్వాత వయలేషన్స్ జరిగింది, ఎవరైతే అసైన్మెంట్ చేశారో వాళ్ళంతా వయలేట్ చేశారన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ హైకోర్టులో గవర్నమెంట్కు సింగిల్ బెంచ్లో వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఎఫర్ట్స్ పెట్టంగా ఇప్పుడు మొన్న లాస్ట్ 1 ఇయర్ నుంచి రెగ్యులర్గా బెంచ్ మీదకి రావడం, మళ్ళీ వాళ్ళు వాయిదా తీసుకోవడం, ఇదన్నీ 1 ఇయర్ నుంచి టేకప్ చేయడంతో సీరియస్గా మొన్న 20 ఈ ఎఫర్ట్స్లో అధికారుల పైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ల్యాండ్ మాఫియా కూడా చాలా విపరీతమైన ఒత్తిడి. మీకు ఈ నివేదిక రూపొందించడానికి ఈ మొత్తం ప్రక్రియలో మీ పైన ఏమైనా ప్రెషర్స్ ఏమైనా వచ్చాయా?
నేను 2018 సెప్టెంబర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. అయితే 2020లో మాకు ఈ కేసుకు సంబంధించింది గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ గారి నుంచి ఇట్లా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వేరే వాళ్ళు ఈ హైకోర్టులో మ్యాటర్ సబ్జుడిస్ డివిజన్ బెంచ్లో రిట్ అప్పీల్ నెంబర్ 202/2010 ఉన్నంగా కూడా వేరే వాళ్ళు స్టేటస్కో ఉన్నంగా కూడా అమ్మకాలు ఇవన్నీ చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ U&A ఇన్ఫ్రా ప్రాజెక్టు అండ్ ఆరోగ్యం రెడ్డి అండ్ ఉమాదేవి అని ఇలాంటి ఒక 5-6 మంది పేర్లతో ఇవ్వడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తే ఆ పేర్లు వేయడం జరిగింది. దాన్ని మనం 2020లో CCS క్రైమ్ బ్రాంచ్లో దీంట్లో మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళు హైకోర్టులో సబ్జుడిస్ ఉన్నాక కూడా మళ్ళీ దాని మీద కన్నేయడం జరిగింది. దాని విషయంలో మేము సీరియస్గా స్పందించడం జరిగింది. గవర్నమెంట్ కూడా పూర్తిగా దీనికి సీరియస్గా తీసుకోవడం జరిగింది. దాని మీద అప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో ఈ ఇష్యూలో 10TV వరుస కథనాలు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ఎలా 2020లో మేము అప్పుడు ఈ ఎవరైతే రియల్టర్ మాఫియా ఉందో వాళ్ళ మీద కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ చెక్కులు అసైనీస్కు చెక్కులు ఇచ్చి తర్వాత అగ్రిమెంట్స్ చేసుకోవడం ఇవన్నీ బయటపడినప్పుడు అప్పుడు 10TV వారు కూడా వచ్చి రోజు క్లియర్గా అక్కడ ఉన్న ల్యాండ్ను ఏంటి అనేది వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక వరుస కథనాలు ఒక వారం రోజులు వాళ్ళు వేయడం జరిగింది. దాని ఇంపాక్ట్ కూడా ఈ రియల్టర్ వీళ్ళు ఈ క్రిమినల్ కేసు మనం ఫైల్ చేయడం వల్ల కూడా వెనక్కి కొద్దిగా భయపడినట్టు మాకు కనిపిస్తాం. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం భూమి ఎక్కడ ఉన్నా ఎక్కడ కూడా దాన్ని వదిలే సమస్య లేదు. అమాయకులు ఎవరు కూడా ప్రభుత్వ భూములను కొనకండి. ఒకవేళ ల్యాండ్ కబ్జా చేసే వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగానే వారిపైన చర్యలు తీసుకుంటూ ప్రతి గజం భూమిని కూడా ప్రభుత్వం చేజిక్కించుకుంటుందని చెప్పి ఆర్డీఓ చంద్రకళ గారు చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో 10,000 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ స్కామ్కి బ్రేక్ పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్ చెప్పండి, 1 కాదు 2 కాదు 10,000 కోట్ల విలువ చేసే ల్యాండ్ స్కామ్కి హైకోర్టు బ్రేక్ వేసింది. హైకోర్టు తీర్పుని ఎలా చూడాలి కళ్యాణ్? సుమా, మనం చూసాం ఇప్పుడే రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ మన ప్రతినిధి కొండలతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆమె చెప్పారు, సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్లో మనం దాదాపు వరుస కథనాలు ఒక వారం రోజుల పాటు దీనికి సంబంధించి ఈ గ్రేహౌండ్స్ భూములు ఏవైతే 142 ఎకరాలు ఉన్నాయో అన్యాక్రాంతానికి సంబంధించి ఇందులో ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఆయన కుటుంబ సభ్యులు ఇందులో హస్తం ఉంది. వారి వల్లే దీనికి సంబంధించి ఈ భూములు ప్రభుత్వానికి రావట్లేదు, అన్యాక్రాంతమయ్యే దిశగా ముందుకెళ్తున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి, జీపీఎల్ చేసుకుంటున్నారని మనం వరుసగా కథనాలు ప్రసారం చేశాం. చంద్రకళ గారు కూడా అదే చెప్పారు. ఆ కథనాల తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వాస్తవానికి ఈ భూములు 60 ఏళ్ల క్రితం అన్యాక్రాంతమయ్యాయి. 1961 వరకు మనకిక్కడ కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ కార్యాలయం నుంచి రిలీజ్ అయిన పత్రికా ప్రకటన ఇది. మనం దీన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం సర్వే నెంబర్ 393లో 326 ఎకరాల 29 గుంటలు ప్రభుత్వ ల్యాండ్ ఇక్కడ క్లియర్గా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. అయితే అది 1961లో అందులో 326 ఎకరాల 29 గుంటల్లో 142 ఎకరాల 39 గుంటలు 1962లో 20 మందికి అసైన్డ్ చేసినట్లుగా కొత్తగా పత్రాలు సృష్టించారు. అసైన్డ్ యాక్ట్, ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ కూడా ఇక్కడ ఉంది. 1958 యాక్ట్ ప్రకారం ఆ అసైన్డ్ ల్యాండ్ 20 మందికి ఇచ్చినట్లుగా అప్పటి అధికారులు 20 మందికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది అసైన్మెంట్ చట్టాల ప్రకారం కూడా ఇవ్వడానికి వీలు లేదని ప్రభుత్వం ఆ తర్వాత గుర్తించింది. ఇది వివాదంగా 1994లో వివాదంగా మారింది. దీనికి సంబంధించి 1994 నుంచి కూడా వివాదం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 20 మంది అసైనీలు ఎవరైతే 1961లో ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ ల్యాండ్ కింద తీసుకున్నారో ఆ 20 మంది 1994లో అల్లా బక్ష్ అనే వ్యక్తికి జీపీఏ చేసినట్లు, అతనికి అమ్మినట్లుగా రికార్డులో నమోదైంది. అప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయింది. 1994లో అల్లా బక్ష్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఇది ప్రభుత్వ భూమి అంటూ కోర్టుకు వెళ్ళిన పరిస్థితిలో కోర్టు నుంచి కూడా దీనికి అనుకూలంగా 2003లో అసైన్డ్ భూమి అని కోర్టు కూడా తీర్పిచ్చింది. అయితే 2003లో అసైన్డ్ భూమి అని కోర్టు తీర్పిస్తే 2010లో మళ్ళొకసారి హైకోర్టుకి అల్లా బక్ష్ అతను వేరే వాళ్ళకి ఎవరికైతే అమ్మాడో, ఇంతకుముందే చంద్రకళ గారు చెప్పినట్లు U&A రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, ఆరోగ్యం రెడ్డి, ఉమాదేవి ఇలాంటి వాళ్ళంతా కూడా 2010లో ఇందులోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత 2010లో సింగిల్ జడ్జ్
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చారు. ఇది వాళ్ళకే చెందుతుంది, ఎవరికైతే ఆరోగ్యం రెడ్డి ఉమాదేవి వాళ్ళకే చెందుతుంది. దీన్ని స్టే ఉంచాలని కూడా చెప్పారు. దాంతో ఆ స్టేను అడ్డుగా పెట్టుకొని ఆరోగ్యం రెడ్డి ఉమాదేవి ఇద్దరు కూడా రంగంలోకి దిగి 2010 నుంచి 2020 వరకు రకరకాలుగా దీన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కొంత అమ్మకాలు జరిపారు, కొంత అలానే ఉంది ల్యాండ్, మొత్తం 142 ఎకరాలు. అయితే 2020 డిసెంబర్లో దీనికి సంబంధించి 10TV దృష్టికి ఈ గ్రౌండ్స్ ల్యాండ్ విషయం 10TV దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి వరుసగా కథనాలు ప్రసారం చేసింది. 2010 నుంచి 2020 వరకు కూడా ప్రభుత్వం దీనిపై ఇష్యూ కోర్టులో ఉంది. కోర్టు స్టే ఇచ్చింది, సింగిల్ జడ్జి కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి బలమైన వాదనలు వినిపించలేదు. దాంతో 2020లో 10TVలో వరుస కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళను కోరింది. చంద్రకళ పూర్తిగా రంగంలోకి దిగి 10TV కథనాలను పరిశీలించడంతో పాటు దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించి పకడ్బందీగా కోర్టును ఆశ్రయించారు. 2010 నుంచి కూడా దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరుగుతూ వచ్చాయి. ఇటు రెవెన్యూ అధికారులు ఆశ్రయించడంతో పాటు అటు గ్రౌండ్స్ కూడా దీనికి సంబంధించి ఇంప్లీడ్ అయింది, ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. ఈ భూమి గ్రౌండ్స్కే చెందుతుందంటూ గ్రౌండ్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ ఇద్దరు కూడా చాలా గట్టిగా వాదనలు వినిపిస్తూ వచ్చారు. అంటే దాదాపు ఏడాది పాటు హైకోర్టులో అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఆర్డర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ వచ్చింది. ఈ వాదనలన్నీ విన్న కోర్టు సరిగ్గా 10 రోజుల క్రితం అంటే ఈ ఏడాది డిసెంబర్ 21 రోజు దీనికి సంబంధించిన విచారణ అనేది పూర్తి చేసింది. అందరి వాదనలు విని విచారణ పూర్తి చేసింది. ఆ తర్వాత ఈరోజు 10 రోజుల తర్వాత ఈరోజు దీనికి సంబంధించి 142 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి గ్రౌండ్స్కే చెందుతుంది అని దీన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా అటు రెవెన్యూ శాఖకు ఇటు డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే 2010 నుంచి 2020 వరకు కూడా ఈ వివాదం కొనసాగడానికి గ్రౌండ్స్ ల్యాండ్ అనేది కబ్జాకు కారణమైంది. మాజీ ఐపీఎస్ అధికారి దీని వెనుక ఉన్నాడు. అతని బినామీలు ఈ ల్యాండ్పై కన్నేశారు. వారి కనుసన్నల్లో ల్యాండ్ ఉండడం వల్ల పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు కొంత ఒత్తిడికి గురైన పరిస్థితి ఉంది. వాళ్ళను ప్రలోభ పెట్టడం, బెదిరింపులకు దిగడం ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ మాజీ ఐపీఎస్ అధికారి గతంలో నల్గొండ ఏఎస్పీగా పనిచేసిన సందర్భంగా అప్పుడు నయీం విషయంలో కూడా నయీం భూముల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ ఈ 142 ఎకరాల భూమిని జీపీఏ చేసుకోవడం, అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. దాంతో అప్పటికే అంటే 2010 కంటే ముందే ఆ ఐపీఎస్ అధికారి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్లో రకరకాల వెంచర్లు వేస్తూ ముందుకెళ్తున్న ఆయన ఈ 142 ఎకరాలపై కూడా కన్నేసి ఈ భూములను పూర్తిగా కబ్జా చేసేందుకు ప్రయత్నించాడనే తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఆయనకు సంబంధించిన సంబంధీకులే ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి కూడా ఇద్దరు కూడా. కాబట్టి ఆయన హస్తం ఖచ్చితంగా ఇందులో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన తర్వాత కాలంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఏపీకి చెందిన వ్యక్తినే, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఒక ప్రధాన రాజకీయ పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేశారు కూడా. ఆ పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ ఆయన రాజకీయంగా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడే. మాజీ ఐపీఎస్ అధికారి కావడం, ఆ తర్వాత రాజకీయంగా పలుకుబడి ఉండడం, భారీ రియల్టర్గా పేరు గడించడం ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా ఈ 142 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుందేమో అనే ఆందోళన గ్రౌండ్స్ వర్గాల్లో అదేవిధంగా ప్రభుత్వం కూడా సరిగ్గా వాదనలు వినిపించడంలో కొంత వెనుకడి చేసిందనే ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే 10TVలో వచ్చిన కథనాలు ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేశాయి. ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ కావచ్చు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని హైకోర్టులో బలమైన వాదనలు వినిపించడం వల్ల దాదాపు 10,000 కోట్లు, ఇందులో కూడా రెవెన్యూ అధికారులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా మనం చూడొచ్చు. ద టోటల్ వర్త్ ఆఫ్ సబ్జెక్ట్ ల్యాండ్స్ ఆర్ మోర్ దాన్ 10,000 crores. 10,000 కన్నా పైన విలువైన కోట్ల భూములను 142 ఎకరాల భూములను 10TV కథనాల ద్వారా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఇది ప్రభుత్వ భూములుగా తేలింది. దాంతో అన్యాక్రాంతమైన భూములు అంటే 1961లో అసైన్డ్ అయ్యి అన్యాక్రాంతమైన భూములు సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 2021లో చివరి రోజు ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ చేరడం అనేది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద విజయంగా అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులకు కావచ్చు ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అటు మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చేయాలనుకున్న భూములను కబ్జా చేయాలనుకున్న ఆయన వ్యూహం మాత్రం బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ కళ్యాణ్.